ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికం పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికం లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికం ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికం పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురి పెట్టుండని. గురి పెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబులని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే కూస్తుంది అధ్యక్ష. మరి ఆ తుఫాన్ వచ్చినప్పుడు, ఆ ఉద్యోగాలు కోల్పోయినప్పుడు ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం, ఇంతకుముందు మిత్రుడు విద్యా సంస్థల అధిపతి పేదల విద్య గురించి తన ఆవేదన వ్యక్తం చేసిండు. సంతోషం, మీ కన్సర్న్ ఉన్నందుకు, మీకు వ్యాపారం ఉన్నా కూడా పేదల విద్య పట్ల మీకు కన్సర్న్ ఉన్నందుకు అభినందిస్తున్నా. కానీ ప్రభుత్వం తీసుకొస్తున్న రిఫార్మ్స్ 1956 మొదలుపెట్టిన ఐటీఐ ఆనాడు ఏదైతే అవసరం ఉందో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, పంబరు ఇట్లాంటి డీజిల్ మెకానిక్ ఆ రోజు కోర్సులు పెట్టారు. ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా అవే నేర్పించాలని చూస్తారు. ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష, డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. దేంట్లో నేర్పిస్తారు అధ్యక్ష? అంబాసిడర్ కార్ మీద డీజిల్ మెకానిక్ నేర్పిస్తారు. ఇప్పుడు అంబాసిడర్ కార్ రిపేర్ చేయాలంటే ఏడుంది అధ్యక్ష? పోతే ఫామ్ హౌస్ వాళ్ళు ఒకటి ఉండొచ్చు, ఆ ఒకటి కూడా ఉందో రాళ్ళ మీద నిలబెట్టిరో నాకు తెలియదు. మరి ఇక బయట ఆడ అంబాసిడర్ కారు రిపేర్ నేర్పితే వాడు బయటకు వచ్చినాక ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అధ్యక్ష? అందుకే ఈరోజు ఆ ఐటీఐలను ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా ప్రతి నియోజకవర్గానికి ఒకటి ఇవ్వాలి. 100 నియోజకవర్గాలలో 100 కట్టాలని మేమే కాకుండా టాటా, మీకు తెలుసు ఎంత గొప్ప సంస్థను, వాళ్ళతోని జాయింట్ అగ్రిమెంట్ చేసి ఒప్పందం చేసుకొని 2,400 కోట్ల రూపాయలతోని ఈరోజు ప్రణాళికలు రచిస్తే 14% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 2,100 కోట్ల రూపాయలు టాటా సంస్థ పెట్టి 100 ఇన్స్టిట్యూషన్లో 65 ప్రారంభించిన అధ్యక్ష. ఇలా వేలాది మంది పిల్లలు అక్కడికి వెళ్ళి నేర్చుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే నూతన టెక్నాలజీని ఈరోజు రోబోస్తో సహా అక్కడ వాళ్ళకు పెట్టి వాళ్ళకు నేర్పుతున్నారు అధ్యక్ష. అందుకే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఈ ఏటీసీలో చేరే ప్రతి విద్యార్థికి 2,000 రూపాయలు వాళ్లకు స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. దీన్నైనా అభినందించారు అధ్యక్ష. వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళ నియోజకవర్గాలకు కూడా ఇస్తామని చెప్పినాం, ఇచ్చినట్టున్నాం. లెక్క చూస్తే ఒకసారి వివరాలు చూస్తే నాకు తెలుస్తుంది అధ్యక్ష. 100 ఏటీసీలు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద మార్చి ఈరోజు వైట్ కాలర్ జాబులు పోతే బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయాలా? ఈ బ్లూ కాలర్ జాబులే రేపు రాబోయే ఏఐ సునామీని తట్టుకొని నిలబడుతుందని చెప్పి మన యువతను సన్నద్ధం చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ అన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి ఈరోజు అక్కడ కూడా సాంకేతిక నైపుణ్యం నేర్పించి బ్లూ కాలర్ జాబులకు ఏ రకంగా ఎంపవర్ చేయాలనో టాటాతోని 2వ ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష. 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా ఈరోజు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి ఈరోజు ట్రైనర్స్ ట్రైనింగ్ మన దగ్గర ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, కానీ పాతకాలం చదువులు చదువుకున్నారు, కానీ వాళ్ళను మన ఉద్యోగాల నుంచి తొలగించలేము. కాబట్టి వాళ్ళకి తిరిగి మళ్ళా వృత్తి నైపుణ్యాన్ని నేర్పి వాళ్ళతో పాటు 10 సంవత్సరాలు
ఈ ఏటీసీలను ఈ పాలిటెక్నిక్లను టాటానే నిర్వహించి లక్షలాది మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా లాంటి గొప్ప సంస్థ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉదారంగా ఉచితంగా నిధులను ఇస్తుంటే ఈ సభలో అభినందించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నది అదే కదా అధ్యక్ష. అందుకే కదా కొంగర కళా నుంచి ఆమంగల్ వరకు ఏదైతే రేడియల్ రోడ్ నెంబర్ 1 వయా భారత్ ఫ్యూచర్ సిటీ వేస్తున్నామో రతన్ టాటా పేరు ఎందుకు పెట్టినాం అధ్యక్ష? ఈరోజు తెలంగాణలో 80,000 ఉద్యోగాలు కల్పించిన టీసీఎస్ ఈరోజు తెలంగాణలో ఉంది, 1,00,000 ఉద్యోగాలకు చేర్చుకోబోతుంది. అంత తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన వ్యక్తి పేరు ఆ రోడ్డుకు పెడితే అభినందించాలన్న ఆలోచన వీళ్ళకి కలగకపోవడం ఎంత విషాదకరం అధ్యక్ష. అసలు ఏం విపరీతమైన పోకడలు ఇవి, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అందుకే ఈరోజు రాబోయే వైట్ కాలర్ లేదంటే ఏ సునామీలో కొట్టుకపోతున్న మన యువతను బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేయడం ద్వారా లక్షలాది ఉద్యోగ అవకాశాలు ఈరోజు జర్మన్, జపాన్, సింగపూర్, సౌత్ కొరియా, రీసెంట్గా మా అధికారులు రష్యా కూడా పోయొచ్చారు. వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న టామ్కామ్ సంస్థ పంపించిన వాళ్ళు నేను జపాన్ పోయినప్పుడు వచ్చి కలిసారు కొంతమంది పిల్లలు. సార్ హైదరాబాదే అని, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం పంపించింది సార్ అని. ఏం ఉద్యోగం చేస్తున్నా ఆయన ఉద్యోగం చెప్పిన ఎంత వస్తుందంటే నెలకు 2 లక్షలు వస్తుంది అన్నారు. ఇవాళ ఐటీ ప్రొఫెషనల్కి 1,00,000 కాదు కదా ఉద్యోగం ఉండే పరిస్థితి లేదు అధ్యక్ష. అదేంది చింతమడకలు మొత్తం అమ్మి తీసుకొచ్చి పెట్టారు, చింతమడకలు అమ్మి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. అందుకే ఈరోజు పంపించింది మీరు కాదు, సర్టిఫికెట్ బోర్డు పెట్టిరు. అదే వాళ్ళ గొప్పతనం అధ్యక్ష. బోర్డు పెడతారు, రిబ్బన్ కట్ చేస్తారు, కత్తెర జేబులో పెట్టుకొని వెళ్ళిపోతారు. వాడు ఉన్నడా ఊడిండా, వానికి ట్రైనింగ్ ఇచ్చారా ఇయ్యలేదా, వాని బతికెట్లా ఏంది చూడరు అధ్యక్ష. ఫోటో దిగినమా, సోషల్ మీడియాలో పెట్టినమా, ట్విట్టర్లో పెట్టినమా, పైసలు ఇచ్చి అదేందో ఏమంటారు దాన్ని, పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదా ఏంది అది లైక్లా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు, ఇది అక్రమంగా సంపాదించిన సొమ్ము. నాన్నగారు సంపాదించి ఇచ్చారు, టీవీ పెట్టుకున్నాడు బాగానే ఉంది, చూపించుకోనికే టీవీ ఉంది, రాసుకోనికే పేపర్ ఉంది, పాడుకోనికే ఫామ్ హౌజులు ఉన్నాయి. ఇక ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్ననే. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకు కూడా వీళ్ళు వ్యతిరేకమా? కేసీఆర్ని ఎట్లాగో అక్కడికి రాకుండా చేసారు, చివరికి ఆయన మాట్లాడిన మాటలను కూడా చరిత్రలో నుంచి తూడిపేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇదెక్కడ ఆలోచన అధ్యక్ష? ఇక్కడి నుంచే అధ్యక్ష మీకు తెలుసు, అధ్యక్ష తమరు చూసారు, నేను చూసిన 10 జనపతులు ఒక పెద్ద మరిసెట్టు ఉంటుంది. కుటుంబం అంతా పోయి సోనియా గారి కాళ్ళు మొక్కి కడుపులో తలకాయ పెట్టి వచ్చిన ఫోటో ఉంది అధ్యక్ష. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో యూట్యూబ్లో మీరు మాయం చేయొచ్చు ఉండొచ్చు, కానీ ప్రజల మెదడులో రిజిస్టర్ అయిపోయింది పర్మనెంట్గా. విశ్వాసఘాతకులుగా మారకండి, విశ్వాసం చూపించండి. తెలంగాణ అంటేనే విశ్వాసానికి మారుపేరు. ఈరోజు ఇచ్చిన సోనియా గాంధీ గారిని ఎల్లకాలం తెలంగాణ గుర్తు పెట్టుకుంటుంది. మీరు కాదన్నా అవునన్నా ఏమీ ఫరక్ పడదు. కాకపోతే నా బాధల్లో ఒక్కటే, పెద్దలు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడి
తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా సోనియా గాంధీ గారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పిండు. ఏం పోటో బాబామార్దులకు కానీ కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా మొత్తం తుడిపే కార్యక్రమం మీద పడి కేసీఆర్ ఏం చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఎక్కడి విపరీతమైన పోకడల అధ్యక్ష ఇది. అందుకే ఇక్కడ నిలబడ్డా కాబట్టి నేను కూడా ఆ విషయాన్ని గుర్తు చేసిన అధ్యక్ష. అందుకోసమనే ఈరోజు మనం బ్లూ కాలర్ జాబులు క్రియేట్ చేసుకుంటే మనం ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను, స్కిల్ యూనివర్సిటీని, స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం అద్భుతంగా తీర్చిదిద్దుకున్నప్పుడే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ పాలసీ డాక్యుమెంటే తెలంగాణ రైజింగ్ 2047. దాన్ని అభినందించడానికి వాళ్ళకు మనసు రాకపోతే జాలిపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. ఇది తెలంగాణకు సంబంధించిన విషయం అధ్యక్ష. ఈరోజు చాలా విషయాలు, పర్యావరణ రహిత ప్రాంతం కావచ్చు, ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా కావచ్చు, ప్రపంచ స్థాయి సర్వీస్ సెక్టర్కు హబ్గా తీర్చిదిద్దడం కావచ్చు, మూసి పునరుజ్జీవం ప్రాజెక్టు కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, చెరువుల పునరుద్ధరణ కావచ్చు, కాలుష్య కారక పరిశ్రమల ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించడం, హిల్ట్ పాలసీ కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించడం కావచ్చు, సోలార్ పవర్ను ప్రోత్సహించడం కావచ్చు, మన క్యూర్ పాలసీలో భాగంగా మనం పెట్టుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా ప్యూర్ పెరి అర్బన్ రీజన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి అత్యధిక ప్రాధాన్యం. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన మేము ప్యూర్గా వర్గీకరించాం, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దబోతున్నాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో పాటు రేడియల్ రోడ్లను నిర్మించి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్గా ఈరోజు వీటిని వర్గీకరిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఫార్మా లాంటి రంగాలను ప్రోత్సహించబోతున్నాం. అదేవిధంగా రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీలో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు నుండి